హాయ్ బ్రో. ఆయన హాయ్. కల్కి పోస్ట్ పోను అంటే ఏపీ తెలంగాణ ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఏమైనా పడిద్ది, పోస్ట్ పోన్ అయిద్దాన్ని. సో నాకు కూడా అనిపించింది అన్న, అసలు ఈ కల్కికి ఎలక్షన్ సంబంధం ఏంది, అసలు ఎందుకు కావాలని అంటే నాకు అనిపించింది. ఇప్పుడు మొన్న ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలా మంది పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈసీ వాళ్ళే ప్లాన్ చేసి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళే ప్లాన్ చేసి సో పోస్ట్ పోన్ చేస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు జరగాల్సిన ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేస్తారు. సో ఈ ఎలక్షన్స్ ఆలోచన పెట్టుకొని కల్కి టీం వాళ్ళు ఒక అడుగు ముందుకెళ్ళి వెళ్తుంటే అసలు ఏంది నాకు అర్థం కాలేదు నిజంగా. చాలా అంటే ఇప్పుడు మేము కల్కి అప్డేట్స్ కోసమే చాలా బాధపడుతుంది, ఎప్పుడు వస్తుందా అని. కొన్ని సీన్స్ అయితే ఇంకా గూస్ బంప్స్ వస్తున్నాయి. అట్లాంటి సీన్స్ అది యాక్చువల్లీ రిలీజ్ కావాల్సిన సినిమా, మన మేలో రిలీజ్ కావాల్సిన సినిమా నిజంగా దాన్ని పోస్ట్ పోన్ చేస్తుంటే మాకు తట్టుకోలేకపోతున్నాయి ఫ్యాన్స్. అరే ఎందుకు లేట్ చేస్తున్నా ఫీలింగ్ వస్తుంది నిజంగా. ఎలక్షన్ తర్వాత పెట్టిరు అనుకో, నిజంగా ఆ టైంలో వర్షాకాలం ఉంటుంది, తర్వాత చలికాలం ఉంటుంది. సో ఆ సినిమా ఇంకా ప్రోలాంగ్ అవుతుంటే తప్పగానే ఇంకా అది ప్రజలలో ఏంటంటే క్యూరియాసిటీ పోతుంది. నిజంగా మాకు కావాలి. నాగార్జున నిజంగా మహానటి అంటే పెద్ద సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన వ్యక్తి కాబట్టి తను కూడా కొద్దిగా ఆలోచించి సినిమా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సో నాకేంటంటే నిజంగా ఎలక్షన్స్కు అంటే మన ఆర్జీ ఉన్నాడు అనుకున్నా, ఆర్జీ సినిమా ఎట్లా ఉంటాయి, నిజంగా పొలిటిక్స్ సంబంధించిన సినిమాలు ఉంటాయి. సో కల్కి అనేది స్టాండ్ పొలిటికల్ మూవీ కదా. సో మరి వాళ్ళ అంచనాలు ఏమనుకున్నారో మనకు తిరిగి మేమైతే చాలా ఫ్యాన్స్ చాలా హట్ అయ్యాం నిజంగా. సో మాకు కూడా చాలా మంది ఫ్యాన్స్ అడుగుతుండే ఏంది ఇట్లా, ఏంది బాయ్ ఎట్లా చేసిండు నాగార్జున అంటే. సో దానికి మనం ఏం చేయలేం నిజంగా. అట్లీస్ట్ అప్పుడప్పుడు కొన్ని గ్లిమ్స్ మాకు వదిలి మమ్మల్ని సాటిస్ఫై చేయాలని నిజంగా నాగార్జునకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.